RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏజెన్సీలో గిరిజన గూడాలకు సరైన రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ గుంతాయి ఉంటుందో తెలియని పరిస్థితులు. ఇక వర్షాకాలం వచ్చిందంటే వారి బాధలు వర్ణనాతీతం. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా దుబ్బ రోడ్లే వారికి దక్కుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి పొట్ట చేత పట్టుకుని వచ్చిన గిరిజనులు ములుగు జిల్లా వెంకటపురం మండల పరిధిలోని పాత్రపురం గ్రామ పంచాయతీ లక్ష్మీపురం గ్రామస్తులు మండల కేంద్రానికి చేరుకోవాలంటే సుమారు 10 కిలోమీటర్ల మేర నడవాల్సిందే. వారి పిల్లలు చదువుకోవడానికి మంగవై గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రావాల్సి ఉంటుంది. లక్ష్మీపురం గ్రామం నుండి మంగళవై గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మట్టి రోడ్డు మార్గం ద్వారానే పిల్లలు పెద్దలు నడిచి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వర్షం పడితే ఆ రహదారి మొత్తం గుంతలు బురదమయంగా మారుతుందని లక్ష్మీపురం గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి లక్ష్మీపురం గ్రామ ప్రజలకు రోడ్డు మార్గం నిర్మించాలని కోరుతున్నారు. మండలం లక్ష్మీపురం గ్రామం, ములుగు జిల్లా. మా ఊరు పిరగాన్లు 4 కిలోమీటర్లు మగవాయిగూడెంలో నడుచుకుంటూ పోతుంది బడికి. ఇక రాకపోవాలంటే రోడ్డు ఇబ్బందిగా ఉంది, బాగలేదు. రోడ్డు మంచిగా పోతే బాగుంటుందని కోరుతున్నాం. ఇప్పటికన్నా మాకు రోడ్డు మంచిగా పోస్తే వర్షాకాలం కూడా మాకు ఇబ్బంది పడకుండా మంచిగా ఉంటుందండి. లక్ష్మీపురం, నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు చంద గౌతమ్. మేమేమో మంగళవాయిలో చదువుతున్నాము. మేమందరం రోజు నడిచి రావాలంటే 4 కిలోమీటర్లు దూరం ఉన్నది. నా పేరు ఎరుపానిత, నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా ఊరి పేరు లక్ష్మీపురం. మేమందరం 4 కిలోమీటర్లు నడిచి వస్తాం. మేము చదివేది మంగళవాయిలో.